హాయ్ ఫ్రెండ్స్, ఎగ్స్తో ఇప్పుడు రొటీన్గా కర్రీయే కాకుండా ఈరోజు గుడ్లు పులుసు పెట్టుకుందాం. ఎలా అంటే ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని తర్వాత టమాటీలు గుండుగా కట్ చేసుకోవాలి. టమాటీలు సన్నంగా కట్ చేసుకొని అవి కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర నీట్గా కడుక్కొని దాన్ని కూడా బౌల్లో వేసేసుకోవాలి. దానికి కావాల్సినవి ఎగ్లు, టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, చింతపండు. తర్వాత స్టవ్ ముట్టించుకోవాలి. కళాయి పెట్టుకొని 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు మగ్గడానికి పసుపు, ఉప్పు కలుపుకొని నీట్గా దగ్గరగా కలుపుకోవాలి. ప్లేట్ కూడా మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తిరిగి కలుపుకోవాలి. చక్కగా ఉల్లిపాయలు మగ్గాక తరిగి ఉన్న టమాటీలను కొంచెంగా వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టమాటీల పైన కూడా మూత పెట్టి దగ్గరగా మగ్గనివ్వాలి. ఇలా అయ్యాక మనకు కూర సరిపడే కారం కూడా వేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అదైతే నేను స్కిప్ చేశాను. దానికి సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి. మనకి ఎంత చారు కావాలో అంత చింతపండు పెట్టుకొని వేసుకోవాలి. చారు బాగా మరగాలి. బాగా మరిగాక సిమ్లో పెట్టి గుడ్లు అనేది అందులో వేసుకోవాలి. గుడ్లు కొట్టుకోవాలి. అది చూడండి, అల్లరి పడుతుంది పడకుండా. సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గుడ్లు కూడా తిరగవేయాలి. తిరగవేసాక దానికి సరిపడా చిన్న బెల్లం ముక్క వేయాలి. వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర నీట్గా తరిమి వేసేయాలి. ఇది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.